ఎలాంటి కష్టాలు వచ్చినా తొలగిపోవు క్షణం. నీ గుండెలో యేసు ప్రభు ఉండాలి. కాబట్టి ఏ బాధైనా తొలగిపోతుంది. అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, ఏదైనా పోతుంది. నువ్వు ప్రభు నన్ను విశ్వాసం ఉంచు. దేవుని బిడ్డలారా, ఒక రోజు గన్పూర్ నుంచి విలేకరులు అందరూ వచ్చిండ్రు. ఆ రోజు ఆ మెంటల్ వెంకటలక్ష్మి తోటి మాట లేకుంటుంటే ఈమె ఎంత బాగా అయిందంటే ప్రార్థన చేయనే బాగా అయింది. అవరాసేనన్నా విలేకరులు అందరూ పత్రికలు తీసుకురంటే వద్దొద్దు, నా సమయం కాదు, రాయిద్దన్నా కూడా కొంతమంది రాసిండు 2000లో. ఈ విషయం 26 ఏళ్ళ కిందట. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నమ్మిన నా దేవుడు రక్షించే సమర్థుడు. దేవుడు కనుక నాకు ఈ కార్యం చేయకపోతే నేను మామూలుగా మీలా ఉంటా. దేవుడు అనేక సార్లు మాట్లాడిండు, ముట్టిండు, ధైర్యపరిచిండు. కానీ పోయినసారి ఈ జూన్ 10వ తారీఖు అమ్మ బతికే ఉన్నది. అమ్మ ఏమో నేను ముందుకుంటూ ఉందో అని ఒక దండేసినాం. ఒకటి అమ్మాయి అతను తెచ్చిందంటే చాలా చాలా ఊరినే కాదు అసలు. అమ్మతో నేను ఎంతో ఏదో ఉంటున్నా. ఇది ఎప్పుడు కూడా బాధపడద్దు. మరణమైన వస్తుంది. మరణము చూడక ఏ ఉద్యోగం చేసినా 10 మంది పిల్లలు ఉన్నా ఎంత సంపాదించిన ఒకరు విడిచిపెట్టేసుకోవాలి. కానీ అమ్మకు పోయినసారి అమ్మ నువ్వు చనిపోకముందే నీకు ఒక తండ్రి అక్కడ నిన్ను ఉద్యోగం చేసినాం ఆనాడు కదా. నెక్స్ట్ ఇయర్ ఉండవు నాకు తెలిసిపోతుంది, బాగా కన్ఫర్మ్ అయిపోతుంది. నేను ఆ 7 వాళ్ళ అమ్మ ఇంటికి పోయి అక్క నువ్వు గంటలో చనిపోతావు అక్క అయిపోయింది అక్క ఇంటికి పోయి చెప్పొచ్చు. వాళ్ళప్పుడు నన్ను కోపపడవచ్చు కదా. కాదు, వాళ్ళు నమ్మిండు ఈ అన్న చెప్పిన మాట కరెక్ట్ అవుతుందని. ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు ఆరాధించే రక్షించే సమర్థుడు. దేవుని బిడ్డారా, ఈవినింగ్ పరిచర్యలో ఈ స్టాఫ్ గారు ఏం అడగలేదు ఎవరిని. రోజు ప్రార్థన చేసుకుంటుంది ఒక్కనే కదా. ఈ బండలు కావాలంటే లోడు వచ్చి దిగింది. ఎంత అద్భుతం. పనుల్లో కొరకు ప్రార్థన చేస్తే కనుక సుతార్లకు పని దొరుకుతలేదట. అదే తమ్ముడు వెళ్ళిపోవట వాళ్ళు వస్తే ఇక్కడనే వాళ్ళ ప్రైస్ అన్ని ఇచ్చి ఇక్కడనే పని చేయించిన. ఇప్పుడు నా సంఘస్థులైన మీకు నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఇది క్లుప్త సంఘ చరిత్రగా నేను చెప్తున్నా. ఇప్పుడు